గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? వంటలు అయిపోయాయా? టిఫిన్స్ అయిపోయాయా? టీ తాగారా? ఏం చేస్తున్నారు? ఈరోజు మనము పన్నీర్ కర్రీ చేస్తున్నామండి. చూద్దాము. చూసారు కదా, ఫ్రెష్ పన్నీర్. ఆనియన్స్ అండి, 4 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నవి 4, 3 టమాటోస్ పేస్ట్ చేసుకుందాము. పన్నీర్ కట్ చేసుకుందాము. ఆనియన్స్, టమాటోస్ కట్ చేసుకుందాం, తర్వాత చూద్దాం. పన్నీర్ కర్రీ అండి, పన్నీర్ ఫ్రై. పన్నీర్ కట్ చేసిన అండి, కవర్లో నుంచి తీసేసాను. సన్నగా కట్ చేసుకుందాము, చిన్న చిన్న పీసెస్. మనకి ఎంత సైజ్ పీస్ కావాలో అంత కట్ చేసుకుందాం. టమాటోస్ మిక్సీ జార్లో కట్ చేసి పేస్ట్ చేసుకుందాము. తర్వాత ఇది కట్ చేసుకుందాము, ఆనియన్స్. ఇవన్నీ చేసుకున్న తర్వాత కటింగ్ అయ్యాక చూద్దామండి పన్నీరు అన్నీ. పీసెస్ కట్ చేసుకున్నామండి. పన్నీరు, టమాటో ప్యూరీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం అన్నీ వేసుకుందాము. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం, చాలా కొంచెము. ఆనియన్స్ అండి, ఇది 3 ఆనియన్స్ ఇందాక చూపించాను కదా, కట్ చేసి పెట్టాను. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. కొంచెము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కారం వేసుకుందామండి, 1/2 స్పూన్ వేసుకుందాము. గరం మసాలా వేసాం కదా, కొద్దిగా పెరుగు వేసుకుందాము. 1 స్పూన్ పెరుగు వేసుకుందాము. ఇప్పుడు మనం కడాయి ఆన్ చేసుకుందామండి. ఫ్రై చేసుకుందాము ఆనియన్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. 1 పావు వేస్తున్నానండి. కొంచెం మిగిలిచ్చేసాను, తర్వాత కావాలంటే వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్స్, కొద్దిగా సోంపు కూడా వేసుకుందామండి. ఏం మసాలాలు వేయట్లేదు, పట్టా లవంగం అవన్నీ, జస్ట్ గరం మసాలా వేసా కొంచెం అంతే. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. సోంపు, ఆనియన్. కొంచెం పెరుగు వేసుకుందామండి, 1 స్పూన్ అంతా. ఎక్కువ వేయద్దు, ఏం వేయలేదు కదా మసాలాలు, అంతే. 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అంతే అండి, కలిపేసుకుందాం దీన్ని. కలిపి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ హీట్ అయిపోయిందండి, సోంపు వేసుకుందాము. సోంపు వేసుకుంటున్నామండి కొంచెం. ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము ఆనియన్స్. కొద్దిగా పసుపు వేసుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చేసింది ఆనియన్స్. చూసారు కదా, మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది. కొద్దిగా పసుపు వేసుకున్నాము. కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, కొంచెము, చాలా కొంచెము.
కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము. కొద్దిగా కారం వేసుకుందాము. హాఫ్ స్పూన్ అండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇందాక మనం అందులో వేసాం కదండి, అందుకని కొంచెం తక్కువ వేసుకుంటున్నాము. కలిపేసుకుందాము. ఇందాక మనం టమాటో గ్రేవీ మిక్సీ పట్టాం కదా, అది కూడా ప్యూరీ ఇందులో వేసేసుకుందాము. టమాటోస్ వేసేసుకున్నామండి. ఈ టమాటో కూడా వేసేసుకున్నాము. ఈ పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేద్దాము. ఒక 2 minutes తర్వాత మనం అది పన్నీర్ వేసేసుకుందాం. పన్నీర్ వేసేసుకుందాము. చూద్దామండి. టమాటా వేసాం కదా, మిక్సీ పట్టి ప్యూరీ వేసేసాము. ఇప్పుడు మనం పన్నీర్ వేసేసుకుందాము. 2 minutes అయింది కదా, పచ్చి వాసన పోయి ఉంటుంది. ఇప్పుడు మనం పన్నీర్ వేసేసుకున్నాము. ఇందులో ఈ పన్నీర్ అంతా వేసేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. చూసారు కదా, మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడ. ఇందులో వేసేసాము. ఈ వాటర్ ఇందులో వేసేసుకోవాలి అంతే. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకుందాము. చూసారు కదా, ఒక 5 minutes పెట్టాలండి. మూత పెట్టుకుందాము. ఇప్పుడే పన్నీర్ వేసాం కదా, 5 minutes తర్వాత చూద్దాం. 2 minutes అయిపోయింది కదా. అయిపోయింది. చూసారా, అంత ఆయిల్ వచ్చేసింది చుట్టూ. మన పన్నీర్ కర్రీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, మన పన్నీర్ విత్ గ్రేవీ, పన్నీర్ గ్రేవీ అండి. హోటల్ స్టైల్ వచ్చింది. చూసారా, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూసారు కదండి, మన పన్నీర్లో కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకా మన పన్నీర్ కర్రీ రెడీ అండి. పన్నీర్ గ్రేవీ రెడీ. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసానండి. అయిపోయింది. ఇంకా మూత పెట్టుకుందాము. మీరు కూడా వెరైటీ డిషెస్ చేసి ఇలానే తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్. చూసారు కదా, ఎంత బాగుందో, తినేయాలనిపిస్తుంది అప్పుడే. చపాతీస్కి, పూరీస్కి ఇంకా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.